రాక్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ టైం వచ్చేసి 40 మినిట్స్ అలా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది. డార్క్ క్రైమ్ థ్రిల్లర్ కింద వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ ని సింపుల్ గా చెప్పాలంటే ఇది 1978 లో జరిగిన రియల్ లైఫ్ బెల్లారంగ కేసు ఇన్స్పిరేషన్ తో తీసిన స్టోరీ. ఢిల్లీలో కిడ్నాప్ అయిన 2 పిల్లల్ని సేవ్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ 48 గంటల టైంలో సైకో కిల్లర్స్ ని ఎలా ట్రాక్ చేశారనేది మూవీలో మెయిన్ కాన్సెప్ట్. స్టోరీ లైన్ సింపుల్ గా ఉన్నా దీన్ని ప్రజెంట్ చేయడం విధానం వల్ల ఆడియన్స్ కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవుతారు. ముఖ్యంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్ ఉండడం వల్ల ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ గా సెటప్ కోసం యూజ్ చేశారు. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, కేస్ సెటప్. నిజం చెప్పాలంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే డైరెక్టర్ ఫాస్ట్ గా స్టోరీలోకి వెళ్లకుండా పేషెన్స్ తో స్టోరీ అనేది సెట్ చేస్తూ ఉంటాడు. కానీ సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి టెన్షన్ లెవెల్స్ పెరిగిపోతాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ కూడా మనలో బాగా క్రియేట్ అవుతుంది. ఇంకా థర్డ్ 4th ఎపిసోడ్ నుంచి యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్స్ క్లూస్ అనేవి కలెక్ట్ చేయడం, సస్పెక్ట్స్ ని ఫాలో అవడం, ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం, ఇలాంటి సీన్స్ రియలిస్టిక్ గా ఉంటాయి. మోస్ట్ కమర్షియల్ థ్రిల్లర్స్ లో సినిమాటిక్ గా చూపించే ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ చాలా గ్రౌండెడ్ గా ఉంటాయి. ఢిల్లీ అండ్ ముంబై బ్యాక్ డ్రాప్ లో ఇన్వెస్టిగేషన్ సాగడం వల్ల స్కేల్ కూడా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్స్ లో సస్పెన్స్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. 5 and 6 ఎపిసోడ్స్ మాత్రం పర్సనల్లీ నాకు సిరీస్ లో స్ట్రాంగెస్ట్ ఎపిసోడ్స్ ఇవే అనిపించాయి. ఎందుకంటే ఇక్కడ విలన్స్ మైండ్ సెట్ ని డీప్ గా ఎక్స్ప్లోర్ చేశారు. వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ ఏంటి, ఎందుకు అలా చేస్తున్నారు అనే డీటెయిల్స్ చాలా డిస్టర్బింగ్ గా ప్రెజెంట్ చేశారు. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు జెన్యున్ గా అన్కంఫర్టబుల్ గా కూడా ఫీల్ అవుతాం. ఇదే టైంలో స్టోరీ మీద ఇంట్రెస్ట్ కూడా డబుల్ అవుతుంది. ఈ ఎపిసోడ్స్ తర్వాత ఎమోషనల్ కేసుతో కనెక్ట్ అయిపోతాం. లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం కంప్లీట్ గా ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఫైనల్ స్టేజ్ కి రీచ్ అవ్వడం, ట్రూత్ బయటకు రావడం, క్యారెక్టర్స్ ఎమోషన్ పీక్స్ కి వెళ్ళడం, ఇలా ప్రతి సీన్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్ లో డైరెక్టర్ ఆడియన్స్ ని ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ గా హిట్ చేయడానికి ట్రై చేశాడు. సిరీస్ మొత్తం స్లోగా బిల్డప్ చేసినా టెన్షన్ అంతా ఎక్కడ ప్లే ఆఫ్ అవుతుంది. ఇంకా క్లైమాక్స్ అయితే రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్టర్బింగ్ అండ్ హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. ఇదైతే నార్మల్ గా క్రైమ్ థ్రిల్లర్స్ లో విలన్ దొరికిపోతే స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ క్లైమాక్స్ మనకి ఎమోషనల్ షాక్ ఇవ్వడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. కేసు వెనుక ఉన్న రియాలిటీ తెలిసినప్పుడు మనకి జెన్యున్ గా హార్ట్ బ్రేకింగ్ ఫీల్ వస్తుంది. డైరెక్టర్ ఆ ఎమోషన్ ని ఫోర్స్ చేయకుండా స్క్రీన్ ప్లే లో చాలా నేచురల్ గా ప్రెజెంట్ చేశారు. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అయితే సైలెన్స్ తో చూస్తూ ఉంటాం. ఎండ్ క్రెడిట్స్ వచ్చిన తర్వాత కూడా ఆ ఇంపాక్ట్ కొద్దిసేపు మన మైండ్ లోనే ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఈ సిరీస్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడంలో బీజిఎం మేజర్ రోల్ ప్లే చేసింది. ఇంకా సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. 1970s అట్మాస్ఫియర్ ని రీక్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ సినిమాటోగ్రఫీ ఆ పీరియడ్ ఫీల్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. డైరెక్టర్ టేకింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ స్టోరీని కమర్షియల్ గా చూపించకుండా రియలిస్టిక్ గా చూపించడం చాలా కష్టం. కానీ డైరెక్టర్ ఆ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేశాడు. ఎక్కడ అన్నెసెసరీ హీరోయిజం ఉండదు, ఎక్కడ ఫోర్స్డ్ కామెడీ ఉండదు, ఎక్కడ సినిమాటిక్ షార్ట్ కట్స్ ఉండవు. ప్రతి సీన్ స్టోరీకి యూస్ఫుల్ లాగా ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉండే పార్సల్ ప్రాబ్లమ్స్ ని కూడా చాలా డీటెయిల్ గా చూపించారు. స్లో బర్న్ నరేషన్ ఇష్టపడే వాళ్ళకి డైరెక్టర్ టేకింగ్ డెఫినెట్ గా నచ్చుతుంది. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే నచ్చింది. కానీ ఇది రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ కాదు. ఇది పేషెన్స్ తో చూడాల్సిన క్రైమ్ డ్రామా. స్టార్టింగ్ కొంచెం స్లో అనిపించినా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యాక కంప్లీట్ గా కనెక్ట్ అయిపోతాం. స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్, రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్స్, డిస్టర్బింగ్ విలన్ క్యారెక్టర్స్, ఎమోషనల్ క్లైమాక్స్ ఇలాంటి సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. నెగిటివ్ చెప్పాలంటే కొంతమందికి పేషెన్స్ స్లోగా అనిపించవచ్చు. ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళకైతే మాత్రం ఇది పర్ఫెక్ట్ చాయిస్ కాకపోవచ్చు. ట్రూ క్రైమ్ స్టోరీస్, డార్క్ ఇన్వెస్టిగేషన్స్, డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అని చెప్తాను నేనైతే. ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ సిరీస్ ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.